భారత క్రికెటర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బౌలర్ యష్ దయాల్ ఓ ఇంటివాడయ్యాడు. ఎటువంటి హడావుడి లేకుండా సీక్రెట్గా యష్ దయాల్ వివాహం చేసుకున్నాడు. ప్రముఖ కంటెంట్ క్రియేటర్ శ్వేతా పుండీర్ మనసు గెలుచుకున్న యష్ దయాల్ ఆమెతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. గుట్టు చప్పుడు కాకుండా గత నెలలో జరిగిన ఈ వివాహ వేడుకకు కేవలం ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. యష్ దయాల్ తన సోషల్ మీడియా ఖాతాలో పెళ్లికి సంబంధించిన ఫోటోలను ఎక్కడా షేర్ చేయకపోవటం గమనార్హం. అయితే శ్వేతా పుండీర్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో యష్కు మద్దతుగా పోస్టులు పెడుతూనే ఉంది. అయితే ఈ వివాహానికి ముందు యష్ దయాల్ కొన్ని వ్యక్తిగత వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఓ మహిళ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి యష్ దయాల్ మోసం చేశాడని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది జనవరిలో రాజస్థాన్ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో యష్ దయాల్కు భారీ ఊరట లభించింది. ఈ వివాదాలన్నింటినీ పక్కన పెట్టి ఇప్పుడు యష్ దయాల్ శ్వేతతో కలిసి 7 అడుగులు వేశాడు. ఇక యష్ దయాల్ పేరు వినగానే 2023 ఐపీఎల్లో రింకు సింగ్ చేతిలో పడ్డ 5 సిక్సర్లు గుర్తుకు వస్తాయి. ఆ మ్యాచ్ తర్వాత తీవ్ర నిరాశకు గురైన యష్ దయాల్ను గుజరాత్ టైటాన్స్ జట్టు రిలీజ్ చేసింది. కానీ ఆర్సీబీ యష్ దయాల్పై నమ్మకం ఉంచి 2024లో భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇక ఐపీఎల్ 2025లో ఆర్సీబీ ఛాంపియన్గా నిలవటంలో యష్ కీలక పాత్ర పోషించాడు. 15 మ్యాచ్ల్లో 13 వికెట్లు తీసి జట్టు బౌలింగ్ విభాగంలో ప్రధాన సభ్యుడిగా మారాడు. అద్భుతమైన ఫామ్లో ఉన్న కారణంగానే ఐపీఎల్ 2026 సీజన్ కోసం ఆర్సీబీ యాజమాన్యం ఆయనను రిటైన్ చేసుకుంది. వరుస విజయాలు, ఇప్పుడు పెళ్లి, ఇలా యష్ దయాల్ కెరీర్, వ్యక్తిగత జీవితం ప్రజెంట్ ఫుల్ జోష్లో ఉన్నాయి. ఇక ఈ ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లోనే ఆర్సీబీ జట్టు సన్ రైజర్స్ జట్టుతో తలపడనుంది. మార్చి 28న జరిగే ఈ మ్యాచ్లో యష్ దయాల్ బరిలోకి దిగుతాడా లేదా అనేది చూడాలి.